వాస్తవానికి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు, ద్వితీయ శ్రేణి క్యాడర్, వాళ్ళ కార్యకర్తలు కూడా చాలామంది అసంతృప్తిగానే ఉన్నారు అనే సంగతి అయితే స్పష్టంగా అర్థమవుతుంది కానీ, బట్ కొందరు అసంతృప్తి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రదర్శిస్తూ ఉన్నారు. మెజారిటీ అయితే గుంభనంగానే ఉంటూ ఉన్నారు. తాజాగా ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన గోపి శ్రీనివాస్ రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చాకు అధ్యక్షులేన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చాకు అధ్యక్షుడు, స్టేట్ ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చాకు గోపి శ్రీనివాస్ అని ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది వీళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉంది, అంటే వీళ్ళ ఆగ్రహాన్ని. అయితే ఆయనను ఈయన కొప్పుల వెలమాట ఆయనను తూర్పు కాపు కార్పొరేషన్లో ఒక డైరెక్టర్గా నియమించారట. ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఓబీసీ మోర్చాకు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ఈయనను ఒక కార్పొరేషన్, ఒక కుల కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించారట. అది కూడా ఈయన కొప్పుల వెలం అయితే తూర్పు కాపు డైరెక్షన్లో నియమించారట. దాని మీద ఈయన నేను ఒక ఓబీసీ మోర్చాకు రాష్ట్ర అధ్యక్షుడిని, నా కులం ఏందో తెలియదా మీకు, కళ్ళు నెత్తికెక్కినాయా అన్నారు. సేమ్ పదం, కళ్ళు నెత్తికెక్కినాయా, నా కులం ఏందో తెలియదా, ఇక్కడ నియమించారు అని. ఇక్కడ కుప్పుల వెలమలో వేయాల్సింది తూర్పు కాపులో వేశారు అన్నది కాదు పాయింట్. ఏదో ఒక రకమైన కార్యకర్తకి ఇవ్వాల్సినటువంటి కుల కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఒక ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ అయినా నాకు ఇచ్చి నన్ను అవమానించారు కదా అన్నది ఆయన పెయిన్. అది కొప్పుల వెలం అయితే తూర్పు కాపులో ఇచ్చారు అని కాదు. అంటే అఫ్కోర్స్ అది ఆ రూపంలో బయట పెట్టినా కూడా నిజమే. ఒక కుల కార్పొరేషన్లో ఒక ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి ఎట్లా ఇస్తారు? ఆయన ఆగ్రహాన్ని కళ్ళు నెత్తికెక్కే రాష్ట్ర అధ్యక్షుడుగా నా కులం తెలియదా మీకు అన్నట్లు తీవ్ర ఆగ్రహంతో ట్వీట్ చేశారు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఈవెన్ నా పార్టీల తరపున సోషల్ మీడియాలోను, ఈవెన్ టీవీ డిబేట్లలో కూడా కొందరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఏమీ పదవులు ఇవ్వలేదు అనే ఆ అసంతృప్తి అయితే ఉంది. అండ్ వీళ్ళే కాదు, పార్టీ కోసం పనిచేస్తే మధ్యలో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఆ కొన్ని పదవులు తన్నకపోతున్నారు అనే ఆ ఆవేశం, ఆగ్రహం కూడా వీళ్ళలో అయితే ఉంది. బహుశా పొంగ ఆ ఆవేదనను, ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కుతారేమో వీళ్ళు, మరి చూడాలి.